ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం స్పీడ్ అందుకుంటున్న తరుణంలో బెజవాడలో ఓ టీడీపీ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మోడీ విశ్వసనీయతకు అగ్ని పరీక్ష లాంటిదని పేర్కొనడం, బీజేపీ తీరుతో తెలుగు ప్రజలు నివ్వెరపోతున్నారని ఫ్లెక్సీపై రాయడం బీజేపీకి చిరెత్తుకొచ్చేలా చేస్తోంది. తమను టార్గెట్ చేస్తూ ఇప్పటి వరకు విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీలు ఎక్కడంతో వారు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మా జోలుకొస్తే కబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల వైరం నడుస్తోన్న క్రమంలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ హాట్ టాపిక్గా మారింది. టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్న నేపథ్యంలో విభేదాలను అంతర్గతంగా పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు లాంటి వాళ్లు ఓవైపు ప్రకటన చేస్తుంటే, టీడీపీ నేతలు మాత్రం ఇంకో రూట్లో వెళుతున్నారు. ముఖ్యంగా విమర్శలు మాటలు దాటి ఫ్లెక్సీల రూపంలో రావటం ఈ రెండు పార్టీల మధ్య పెరుగుతోన్న దూరానికి చిహ్నంగా స్థానికులు భావిస్తున్నారు. ఫ్లెక్సీలపై వాడిన పదజాలం ప్రధానిని, తమ పార్టీని తప్పుబట్టినట్టుగా ఉందని బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో చేస్తోందని, ఇంకా చేయబోతోందంటున్నారు. వీరికి ఎక్కడ భాజపాకి, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో అని చెప్పేసి వాళ్ళు ఈ కుట్రలో భాగంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు మరి ఇట్లాంటి కుచిత రాజకీయాలకి పాటుపడుతున్నారని చెప్పేసి నేను మీ ద్వారా చెప్తున్నాను. వాళ్ళు ఏదేదో ఫోటోలు పెట్టేసి ఏదో ఫ్లెక్స్లు పెట్టడం కాదండి. మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు చూసుకోండి. ఎన్ని స్కీమ్స్, ఏ స్కీమ్లైనా మొత్తం ఏదైనా, ఇప్పుడు స్వచ్ఛ భారత్లో మీకు టాయిలెట్స్ అయినా, ఏ స్కీమ్స్ అయినా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తాయండి. ఇవాళ హైయెస్ట్ మనం 2015-16లో తీసుకుంటే 75% మనం టాయిలెట్స్ కానీ ఇండియాలో మొత్తం ఎక్కువ కట్టామండి. తర్వాత ముద్రా బ్యాంక్ స్కీమ్ ఉందండి. అది ఇప్పుడు దాకా మనం 1 lakh crores rupees ఇచ్చామండి ప్రజలకి, చిన్న ప్రజలు కానీ, పేద పిరి వ్యాపారులు అందరికీ. అయితే పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్ష హోదాలో బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని కోరడంలో తప్పేంటని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని సాక్షిగా పార్లమెంటులో కేంద్ర మంత్రులు గతంలో ఇచ్చిన హామీల్ని వమ్ము చేయటం న్యాయం కాదంటున్నారు. ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ చేసిన తప్పునే బీజేపీ కూడా చేయొద్దన్నదే తమ అభిప్రాయమంటున్నారు. బీజేపీని ఎప్పుడూ తమ మిత్రపక్షంగానే భావిస్తున్నామని కాట్రగడ్డ బాబు చెబుతున్నారు. రాష్ట్ర విభజన వేళ ఆనాడు పార్లమెంట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రాష్ట్రానికి పోలవరాన్ని నిర్మిస్తామని, రాజధాని నిర్మాణానికి నిధులిస్తామని చెప్పి, అదే రకంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్ని 5 ఏళ్ల వరకు కేంద్రం భరిస్తుందని చెప్పి అనేక హామీలు ఆయన ఆ రోజు చేశారు. బీజేపీ నాయకులు వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, సుష్మా స్వరాజ్ కానివ్వండి, వారు మాట్లాడినది 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇవ్వాల్సిందే. మేము అధికారంలో రాబోతున్నాం, మేమే ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ని మీకు కాపాడుతాం. సుష్మా స్వరాజ్ చెప్పిన విషయాన్ని కూడా తెలుగు ప్రజలు ఎవరు మర్చిపోలేదు. మొత్తంగా ఇప్పటి వరకు ప్రెస్ మీట్లు, మీటింగుల్లో తమ వాదనల్ని వినిపించిన ఇరు పార్టీల నేతలు ఇప్పుడు లక్ష్మణ రేఖల్ని దాటుతున్నట్లుగా కనిపిస్తోంది. విమర్శలు దాటి ఫ్లెక్సీల ఏర్పాటుతో రోడ్లపైకి ఎక్కుతోన్న వివాదాలు రాజధాని సాక్షిగా ఏ మలుపు తిరగబోతున్నాయో చూడాలి.